వైఎస్ఆర్ కడప జిల్లా చిన్నకేశవపల్లి సొసైటీ నిధుల దుర్వినియోగం కేసులో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు పోల్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మాజీ జెడ్పీటీసీ బీరం శిరీషారెడ్డి ఆరోపించారు. సొసైటీ సభ్యులను తెలియకుండా వారి ఖాతాలపై లోన్లు తీసుకొని నిధులను స్వలాభాల కోసం వినియోగించుకున్నారని అధికారిక విచారణలో తేలిందన్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లపైన కూడా లోన్లు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి రిమాండ్లో ఉన్న నిందితుడిని పరామర్శించి దీనిని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం సరైంది కాదని విమర్శించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేయకుండా నిజాలు వెలుగులోకి రావాలని బీరం శిరీషారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం వచ్చేసి బద్వేల్ చిన్నకేశంపల్లె సొసైటీ కుంభకోణం గురించి, దానిలో భాగంగా చిన్నకేశంపల్లె సొసైటీ మాజీ చైర్మన్ వంకెల చిన్నపోల్ రెడ్డి గురించి అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి అధికారులే స్పష్టంగా నివేదిక ఇవ్వడం, కోర్టు నుంచి కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించడం అనేది జరిగింది. ఇంకొకటి, ఎన్ని రోజులు 15 సంవత్సరాల నుంచి మా ఫాదర్ బీరం జయరాం రెడ్డి గారు దీని గురించి పోరాడుతూనే ఉన్నారు. సొంత ఖర్చు పెట్టుకొని కూడా ప్రజల సొమ్ము వృధా అవుతుందని చెప్పి అనేక సార్లు అధికారులను ఆశ్రయించడం జరిగింది. పార్టీలకు, మా పార్టీ టీడీపీ అధినేతకి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. చాలానే 15 సంవత్సరాలు అంటే ప్రజల నిధులు, ప్రజల సొమ్ముని స్వలాభానికి వాడుకోవడం అనేది చాలా విచారించదగినటువంటి విషయం. అది జీర్ణించుకోలేకనే మా సొంత ఖర్చులు కూడా పెట్టుకొని మేము దీనికోసం పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులు వచ్చేసి మన ప్రస్తుత కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన చొరవతోనే, పట్టుదలతోనే ఈ విషయం ఈరోజు చిన్నకేశంపల్లె సొసైటీ గురించి, కుంభకోణం గురించి ఇంత త్వరగా అధికారం ఆయన చేపట్టిన ఈ మధ్యనే అధికారంలోకి రావడం జరిగింది. డీసీసీ బ్యాంక్ చైర్మన్గా సుమారు ఒక 1 ఇయర్ కూడా కాలేదు బాధ్యతలు స్వీకరించి. ఇంత కుంభకోణం జరగడం నాకే ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి, దీని గురించి ఎలా అయినా సరే వెలుగులోకి తీసుకురావాలని చెప్పి గట్టి పట్టుదలతో దీన్ని కోర్టును ఆశ్రయించారు. పై అధికారులకు చెప్పారు, అన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇంత తొందరగా వెలుగులోకి రావడం, 14 రోజులు రిమాండ్ విధించడం, ఇవన్నీ జరిగింది. అయితే దీని గురించి ప్రతిపక్షాలు మాట్లాడడం ఏంటంటే, మొన్న బద్వేల్ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మాట్లాడడం, ప్రజాప్రతినిధి అయినటువంటి అంత గొప్ప స్థానంలో ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినప్పుడు ప్రజలకు బాధ్యతగా, ప్రజలకి అనుకూలంగా మాట్లాడాలి, ప్రజలకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ కుటుంబానికి, వంకెల చిన్నపోల్ రెడ్డికి ఆయనను పరామర్శించడానికి వెళ్ళి ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్ర అనేది మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇది రాజకీయ కుట్ర కాదు. రాజకీయ కుట్ర అని ఎలా అంటాం? ప్రజల సొమ్ముని దోపిడీ చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ కుట్ర కాదు, ఇది ప్రజల సొమ్ము దోపిడీ. ఇది మీరంటే ఎంతో గౌరవం ఉంది బద్వేల్ ప్రజలకు కానీ, బద్వేల్ నియోజకవర్గానికి కానీ. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరంటే ఏందో బద్వేల్ ప్రజలకు తెలుసు. ఇంకా ఇంత కోర్టు రిమాండ్ విధించింది, కోర్టు ఎంతో అధికారులు కూడా దీన్ని ఇంత దోపిడీ జరిగిందనేది అందరూ చెప్తున్నా కానీ ఇంకా ఇది రాజకీయ కుట్ర అని మాట్లాడడం అనేది ప్రజలని, ఇంకా బద్వేల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇంకా అమాయకులుగా చేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకా మరేమీ లేదు. ఇంకొకటి, ఇది రాజకీయ కుట్ర అయితే అనేక రకాలుగా ఎన్నోసార్లు వాళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు ఎందుకు తెచ్చుకోవాలి? నిరూపించుకోవచ్చు కదా, కోర్టులోనే పోరాడచ్చు కదా. మా దగ్గర అవినీతి లేదు, మేమే అవినీతికి పాల్పడలేదు అని చెప్పి 15 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పటికీ
ఎంతో అవినీతి ఉందని అధికారులే చెప్తున్నారు. ఇంకా రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? ఇది రాజకీయంగా ఒక నాయకుడు వచ్చి చెప్పిన విషయం ఏం కాదు కదా. అధికారులే స్పష్టం చేశారు, కోర్టే నిర్ధారించింది. రిమాండ్ 14 రోజులు కోర్టు ఎందుకు విధిస్తుంది? రాజకీయ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాక్షి మీడియాలోనే ప్రచారం చేయడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పేపర్లో జిల్లాలో హెడ్లైన్స్లోనే చెప్పడం జరిగింది. చిన్నకేశంపల్లి సొసైటీ అవకతవకలు జరిగినటువంటి అవినీతి అని చెప్పి వంకెల చిన్నపోల్ రెడ్డి అని చెప్పి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ రాజకీయ కుట్రలోనే భాగంగా జరిగినాయంటారా? ఇంకొకటి ఏంటంటే, ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయం వెలుగులోకి రాలేకపోయింది అనే మాట కూడా అన్నారు. ఎందుకు వెలుగులోకి రాలేకపోయింది అని అంటే, కోర్టులు స్టేలు తెచ్చుకోవడానికి బద్వేల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక వర్గం వాళ్ళు టీడీపీ నాయకులే, ఒక వర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులే మీకు సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు. మేము మండల స్థాయి, మా ఫాదర్ వచ్చేసి ఒక మండల స్థాయి లీడర్, నేను ఒక జెడ్పీటీసీని. మా స్థాయి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు అంటారంటే, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినేతనే మీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు, ఒక లీడరే, నియోజకవర్గ లీడరే, ఇదే పార్టీలో ఉన్నటువంటి లీడరే మీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మేము ఎలా పోరాడగలుగుతాం? మేము ఎంతవరకు వెళ్ళగలుగుతాం? మహానాడులో నేను మాట్లాడినప్పుడు 2016-17 టైంలో తిరుపతి మహానాడు వేదికగా నేను మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చెప్పాను, సార్ బద్వేల్లో సొసైటీ, చిన్నకేశంపల్లి సొసైటీలో చాలా అవినీతి జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు మా ఫాదర్ బీరం జయరాం రెడ్డి గారు. కానీ ఇప్పటికీ అది ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? ప్రజల సొమ్ముని ఇంకా ఎందుకు ఇంత అవకతవకలు జరిగిన తర్వాత ఎన్నో కోట్లు, 10 నుంచి 15 వేల కోట్లు అక్కడ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం జరిగింది. ఎందుకు ఇంకా దీన్ని వెలుగులోకి తీసుకురాలేకపోతున్నారు అని చెప్పినప్పుడు, 10 రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోవాలి, అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరు ఏంది అనేది 10 రోజుల టైంలోనే మొత్తం ఇదంతా క్లియర్ అయిపోవాలని చెప్పేసి మహానాడు వేదికగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు. అంత వేదికగా చెప్పిన తర్వాత కూడా మీరు కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. మీరు ఇన్ని రోజులు కూడా అది వెలుగులోకి రాలేకపోవడానికి కారణం వచ్చేసి బద్వేల్ నాయకత్వ లోపం, టీడీపీ నాయకత్వ లోపం వల్లనే ఈరోజు ఇన్ని రోజులుగా మీరు స్టేలు తెచ్చుకోవడం, బయట తిరగడం, మాది అవినీతి లేదు అని ఇవన్నీ చెప్పడం వచ్చేసి కారణం అది మెయిన్ రీజన్. అది వచ్చేసి ఇది రాజకీయ కుట్ర కాదు. ప్రజల సొమ్ము అనేది దోపిడీ చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ప్రకటించినప్పుడు కూడా రుణమాఫీలో కూడా ప్రజల సొమ్ముని మీరు తప్పుదారి పట్టించి మీరు స్వలాభాలకు వాడుకున్నారు. ఇవన్నీ మేం చెప్పడం కాదు, ఒక లీడర్గా, ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా మేము, మా కుటుంబమో చెప్పినటువంటి విషయాలు కాదు ఇవన్నీ. పేపర్ మూలకంగానే బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. కోర్టు నిర్ధారించింది. కోర్టు నిర్ధారించిన తర్వాతనే ఇవన్నీ రిమాండ్కి మిమ్మల్ని పంపించడం జరిగింది. దీంట్లో ఎంత తప్పు ఉందనేది అధికారులే స్పష్టం చేశారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా రాజకీయ కుట్ర ఉందని కూడా ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిదర్శనం తప్పితే ఈ మాటలన్నీ మరేమీ లేదు. నేను చెప్పాలనుకున్నది ఒకే ఒకటి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా మంత్రి గారు నారా లోకేష్ గారికి, ఇంకొకటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాలనుకున్నది ఒకే ఒకటి, ఇక్కడ నాయకత్వ లోపం ఉంది బద్వేల్లో. మాలాంటి మండల స్థాయి లీడర్లు, ఇంకా కార్యకర్తలు, ఓటర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే. ఇంకా వైసీపీ దాడులకి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మా ఫాదర్ బీరం జయరాం రెడ్డి గారు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళారు, నియర్ బద్వేల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలోకి. ఆయన వెళ్ళినప్పుడు 12వ తారీఖు ఇది జరిగింది. మీరు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు, మీ మీద కోర్టే నిర్ధారించింది, అధికారులే స్పష్టం చేశారు ఏంటి ఇది అవకతవక ఎంత జరిగింది, అవినీతి ఎంత జరిగింది అనేది. దీంట్లో మా ప్రమేయం ఏముంటుంది? మేము చేసేది ఏంది? అధికారుల దృష్టికి మా వంతు సాయంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారని చెప్పి మేము పోరాడాం.
దాంట్లో మేము మీ పర్సనల్గా మేము చేసింది ఏమీ లేదు. మీ పర్సనల్గా మీ మీద కక్షతో మేము చేసింది ఏమీ లేదు. ప్రజల సొమ్ముని మీరు అవినీతిగా ఉపయోగించుకున్నారు, మీరు స్వలాభం కోసం మీరు ఉపయోగించుకున్నారు అనేది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. మీ కోర్టే స్పష్టం చేసిన తర్వాత మా మీద కక్ష కట్టి మా ఫాదర్ బీరం జయరామ్ రెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు మనుషుల్ని పెట్టించుకొని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము. అది వంకెల జయరామ్ రెడ్డి, ఇంకొక ఆయన భూమిరెడ్డి నాగేంద్రారెడ్డి, భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళ మనుషులు, వీళ్ళందరూ కలిసి ఆయన ఏ ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి కత్తులు పట్టుకోవడం, మనుషుల్ని ఎంట పెట్టుకోవడం, బైక్లలో తిరగడం, పిల్లోళ్ళు వాళ్ళు అందరూ కలిసి భయభ్రాంతులకు గురి చేయడానికి. ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాలి? తప్పు చేసింది మీరు, అధికారులే మిమ్మల్ని స్పష్టం చేశారు. మా మీద కక్ష ఎందుకు? ఇంకొకటి, అది జరిగినటువంటి మళ్ళీ రోజే 13వ తారీఖు వచ్చేసి ఇఫ్తార్ విందులో భాగంగా బద్వేల్ డీసీసీ బ్యాంకు మన సూర్యనారాయణ రెడ్డి గారు డీసీసీ బ్యాంకు చైర్మన్ గారు విందు ఇస్తా అంటే ఆ ప్రోగ్రాంలో మా ఫాదర్ గారు ఇంకా కొంతమంది మా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అక్కడ అది అయిపోయిన తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళారు. కాసేపు ఏదో అక్కడ ఉన్నారు, నాయకులందరూ కలిసి ఏదో మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి బద్వేల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలుగుగంగ కాలనీ వైపుగా ఇటు మైదుగూరు రోడ్డుకి, అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మైదుగూరు రోడ్డుకి ఆ దారిలో రావడం జరిగేటప్పుడు మా ఫాదరు, ఇంకొక అబ్బాయి మా తమ్ముడు, వీళ్ళిద్దరే బైక్లో వస్తున్నారు. వచ్చేటప్పుడు 3-4 బైకులు, సుమారుగా 7-8 మంది ఉంటారు. సుమారుగా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ మధ్యలో వయసు ఉంటుంది వాళ్ళకి. కత్తులు పట్టుకొని, మచ్చుకత్తులు పట్టుకొని కత్తులు ఇట చూపించడం, ఫేసులు చూపించకుండా కత్తులు ఇట ముందు వెళ్తున్నారు. మా ఫాదర్ వెనక వస్తున్నారు. ఏందా అని చూసేసరికి ఆ దారిలో వెళ్ళేటప్పుడు మచ్చుకత్తి ఇటు పట్టుకోవడం, ఇట్లా అనుకుంటా వెళ్తున్నారు. అంటే ఈ బెదిరింపులు ఎందుకు? ప్రాణహాని ఉంది, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? 12వ తారీఖు వంకెల జయరామ్ రెడ్డి, ఇంకా భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఇంకా కొంతమంది మనుషులు వాళ్ళు మా నాయన వెంటబడ్డారు. మా నాయన వెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ రోజు 13వ తారీఖే ఇట్లా మనుషుల్ని పెట్టించడము, కత్తులతో ఇట్లా బెదిరించడము, ఇవన్నీ చేస్తున్నారంటే ఇంకా మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇక్కడ నాయకత్వ లోపం ఉంది. బద్వేల్లో టీడీపీ నాయకత్వ లోపం ఉంది. మా కుటుంబానికి, మా ఫాదర్ బీరం జయరామ్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఎవరి మీద అనుమానం ఉందంటే కూడా చెప్పాము. ఇలా జరిగింది ఇదంతా అని చెప్పి సీసీ కెమెరాలు ఇవన్నీ ఫుటేజ్ అన్ని చెక్ చేస్తున్నారు. మేము చెప్పేది ఒకే ఒకటి, ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతికి మేము భయపడి తలంచుకోవాలన్నా వైసీపీ నాయకులకి, వీళ్ళందరికీ నాయకత్వం సరిగా లేదు కదా, మనకెందుకులే అని చెప్పి మేము అవినీతి పరులకి లొంగిపోయి మేము పార్టీలో ఉండకుండా అవతల వ్యక్తులకి మేము భయపడి ఇంట్లోనే ఉండాలన్నా, లేదంటే పోరాడి వాళ్ళు చేసే అరాచకాలకు కానీ వాళ్ళ కత్తిపోట్లకు కానీ మేము బలైపోవాలన్నా? మేము అడిగేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరైనా మేము చెప్పేది ఒకే ఒక విన్నపం, రిక్వెస్ట్ మాత్రమే మేము చెప్పేది. మీరు బద్వేల్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ పడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్లు, మండల స్థాయి నాయకులు అయితే కానీ ఎవరైనా కానీ ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు మీరు చొరవ తీసుకుంటే తప్పితే, లేదంటే ఇక్కడ మాలాంటి కుటుంబాలకు చాలామందికి ఇలాంటి అవినీతి పరుల వల్ల, వైసీపీ నాయకుల దాడుల వల్ల మాలాంటి కుటుంబాలకు ప్రాణహాని ఉంది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు అది బయట పెట్టినందుకు మాలాంటి ఎంతోమంది ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పుకోవాల్సింది ఒకే ఒకటే, ఇదంతా బయటపడడానికి కారణమైనటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారి చొరవతోనే ఇదంతా జరిగింది. 15 ఏళ్ల కృషి ఇది, ఈ రోజుది కాదు. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నాయకత్వ లోపం ఉంది. తొందరగా ఈ నాయకత్వ లోపాన్ని సరిచేయకపోతే
బద్వేల్ అనేది చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, బద్వేల్ టీడీపీ వర్గం మొత్తం కలిపి. సో మా వైపు నుంచి మేము ఇదే రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకునేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.